వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. కేసీఆర్ కి కరీంనగర్ సెంటిమెంట్. ఇక్కడ ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఆదరిస్తూ వస్తున్నారు ప్రజలు. తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో ఈ జిల్లానే కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కనిపించింది. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యమైన బీఆర్ఎస్ నేతలు ఓటమి చెందారు. ఇక్కడ బీఆర్ఎస్ అంచనాలు తారుమారయ్యాయి. అయితే బీజేపీ ఈ జిల్లాపై ఆశలు పెట్టుకుంది, కానీ గెలవలేకపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్కి కంచుకోట. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు. గతంలో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన సందర్భంలో కూడా బీఆర్ఎస్ను గెలిపించారు. గతంలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం గులాబీ జెండా ఎగిరింది. 2014, 2018 ఎన్నికల్లో 13 స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయం సాధించింది. తన సత్తాను చాటుకుంది. ఇప్పటి ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలు వస్తాయని భావించింది బీఆర్ఎస్. కానీ అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. 8 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే 5 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా కరీంనగర్లో మరో మంత్రి గంగుల కమలాకర్ గట్టి పోటీని ఎదుర్కొన్నారు. చివరి వరకు లెక్కింపు ఉత్కంఠంగా కొనసాగింది. చివరకు 3000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. రామగుండం, పెద్దపల్లి, చొప్పదండి, మానకొండూరులో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ విజయం సాధించిన స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించారు. కనీసం 10 స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమాతో బీఆర్ఎస్ ఉంది. అయితే ఇక్కడ బీజేపీ ఆశలు పెట్టుకుంది. ముఖ్య నేతలు ఇక్కడి నుంచి బరిలోనికి దిగారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, హుజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్, కోరుట్ల నుంచి అరవింద్ పోటీ చేశారు. కానీ ఈ ముగ్గురు ఓడిపోయారు. 2వ స్థానానికి పరిమితమయ్యారు. బండి మాత్రమే గట్టి పోటీ ఇచ్చారు. ఈ ఇద్దరు నేతలు పెద్దగా పోటీ చేయలేకపోయారు. చాలా ఏళ్ల తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్లో సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు. మరో సీనియర్ నేత జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ గెలవకపోవడంతో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ అనుకున్న స్థాయిలో సీట్లు వస్తే హంగు వచ్చే అవకాశం ఉండేది. కాంగ్రెస్ ఈ జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీంతో అనుకున్న స్థాయిలో సీట్లు సాధించింది. అయితే బీజేపీకి ఎక్కువ ఓటు రావడంతో కొన్ని చోట్ల కాంగ్రెస్కు ఇబ్బందిగా మారింది. జగిత్యాలలో బీజేపీ అభ్యర్థి బోగా శ్రావణి 42,000కు పైగా ఓట్లు సాధించడంతో ఇక్కడ ఫలితం తారుమారైంది. ఇది బీఆర్ఎస్కి అనుకూలంగా మారి విజయం సాధించారు. అదేవిధంగా వేములవాడలో బీజేపీకి 25,000కు పైగా ఓట్లు సాధించడంతో కాంగ్రెస్ మెజార్టీ తగ్గింది. ఒక్క దశలో హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ సీట్లు గెలువుకున్న ఓట్ల శాతం పెంచుకుంది. అయితే లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ నేతలు.